ఈషా యూ టెల్ మీ లైక్ చాలా మంది ఈ మాట అడిగేసి ఉంటారు ఆల్రెడీ ఇంటర్వ్యూలో. బట్ అగైన్ ఐ వాంటెడ్ టు ఆస్క్ యూ దిస్ క్వెషన్ లైక్ వద్దు. చాలా మంచి పర్ఫార్మర్, తెలుగు చాలా బాగా మాట్లాడే అమ్మాయి అండ్ స్క్రీన్ మీద ఫ్రేమ్ పెట్టగానే చాలా అందంగా కనిపించే అమ్మాయి. బట్ వై ఎందుకు ఎన్ని పాజెస్, ఎన్ని కామాస్, ఇంత టైమ్? కనంగానే ఆయన అంత నేను ఏం ఆలోచించలేదు. వెంటనే ఐ జస్ట్ వాంట్ టు డూ దిస్. దీస్ ఫిలిం ఎందుకు మీకు బ్రేక్స్ వస్తున్నాయి? అర్థమైంది అదే చెప్తున్నాను. అందుకే ఇట్లాంటి క్యారెక్టర్స్ రావు, చాలా తక్కువ వస్తాయి. కాకపోతే కొన్ని మనకి అంటే సూట్ అవ్వము అనిపిస్తుంది. ఆ ప్రాసెస్లో చాలా ఫిల్టర్ అయిపోతాయి. లాక్డౌన్ తర్వాత నుంచి కూడా, కోవిడ్ తర్వాత నుంచి ఆప్షన్స్ చాలా ఎక్కువ వచ్చాయి. అంటే ఓటీటీ కూడా ఉంది కాబట్టి, అండ్ ఓటీటీలో వాళ్ళకి యాక్టింగ్ బాగా రావాలి క్యారెక్టర్స్ చేసినా సరే. సో అదొక ఆప్షన్ ఉండింది. ఆ సినిమాలో చాలా వేరియస్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అంటే మార్కెట్ అని చూస్తారు, అండ్ లెట్సే ఒక బిగ్ బడ్జెట్ మూవీ అంటే లెట్సే హీరోయిన్ని కాస్ట్ చేస్తే ఆమె అన్ని లాంగ్వేజెస్లో అట్లీస్ట్ తెలిసి ఉండాలని చూస్తారు అనుకుంటున్నా. సో ఐ థింక్ అ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ విల్ యాక్చువల్లీ ఎఫెక్ట్ ఎవరిని కాస్ట్ చేయాలి ఏంటి అని చెప్పి. సో నాకు వచ్చిన ఆప్షన్స్లో, అండ్ మీరు అడిగిన క్వశ్చన్ కదా తెలుగు యాక్టర్స్ అన్నది, ఐ థింక్ ఇట్స్ గుడ్ నా ఇస్ వాట్ ఐ ఫీల్ ఆఫ్టర్ వాచింగ్ లైక్ లిటిల్ హార్ట్స్ కానివ్వండి, యునో దిస్ బేబీ అండ్ ఆల్సో అందరు తెలుగు వాళ్ళే కదా. అదే ఆ షిఫ్ట్ అన్నది కోవిడ్ తర్వాత వచ్చింది, బికాజ్ ఓటీటీ ఇవన్నీ వచ్చాయి కాబట్టి అని నాకు అనిపిస్తుంది. ఈవెన్ జనాలకి కూడా సంథింగ్ రెలవెంట్ అండ్ రిలేటబిలిటీ ఉండాలి. అంటే ఒక క్యారెక్టర్ చూసినప్పుడు వాళ్ళు నాస్టాలజిక్ ఫీలింగ్ ఉంది. ఇప్పుడు లిటిల్ హార్ట్స్ చూసినప్పుడు నాకు అలాగే అనిపించింది, అరే ఇట్లనే ఉండేది కదా అని చెప్పి. సో ఐ థింక్ అది ఆరెల్స్ మనకి అంటే ఒక పెద్ద సినిమా అంటే లైక్ ఏమంటారు, వాట్ యూ కాల్ దట్, అవుట్ ఆఫ్ ద బాక్స్, లార్జర్ దెన్ లైఫ్, ఎగ్జాక్ట్లీ. సో ఈ రెండు అన్నది ఇప్పుడు ఐ థింక్ బాగా ఉంది. సో ఇంకొకటి ఉంది నాస్టాలజిక్ ఫీలింగ్, ఏదైతే రిలేటబిలిటీ, దానికి ఐ థింక్ చాలా మంది ఇప్పుడు చిన్న బడ్జెట్ సినిమాలు లైక్ లిటిల్ హార్ట్స్ కానివ్వండి, అవన్నీ చాలా ఓరియంటెడ్ ఫిలిమ్స్ వీ కెన్ కాల్ లైక్ రియలిస్టిక్ ఫిలిమ్స్, రియలిస్టిక్, ఆథెంటిక్. సో అట్లాంటివి బాగా ఉన్నాయి. అండ్ తెలుగు వాళ్ళు చాలా మంది ఇప్పుడు చాలా మంది ఉన్నారు. అండ్ ఐ ఫీల్ ఇంకా చాలా తెలుగు యాక్టర్స్, నాట్ జస్ట్ హీరోయిన్స్ అని కాదు, బట్ యాక్టర్స్ ఇంకా ఎక్కువ మంది ఉంటే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. బట్ ఇప్పుడైతే మంచి ఆపర్చునిటీస్, మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు వచ్చిన వాటిలలో నాకు అన్నీ నచ్చాలని రూల్ లేదు కదా. సో నేను నచ్చినవి అలా ఫిల్టర్ అవుట్ చేసినప్పుడు కొంచెం టైం పడుతుంది అంతే. ఒక సినిమా ఫ్లాప్ అయింది అనుకున్నది, సో అయినప్పుడు ఐ జస్ట్ టేక్ సమ్ టైమ్. అంటే ఓకే, నెక్స్ట్ కొంచెం మంచిగా చేద్దాం, మంచి స్టోరీ రావాలి, మంచి క్యారెక్టర్ రావాలి. నాట్ జస్ట్ అంటే వచ్చి ఒక 5-10 నిమిషాలు ఏం చేయకుండా అసలు ఇంపాక్ట్ లేకుండా వెళ్ళిపోతే అది ఎవరికి గుర్తుండదు కూడా సినిమా. సో నన్ను మధ్యలో చాలా మంది ఏంటి సినిమాలు మానేస్తారా మీరు, ఏం యాక్ట్ చేయట్లేదని. షూట్ అవుతుంది, ఆగండి, రిలీజ్ అవుతుంది.